నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. ఒక్క విషయం ఏమిటనంటే, నేను ఇటు తెలుగు అటు ఇంగ్లీషు కలిపి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, నాకు యూకేలో కానీ, యుఎస్ఏలో కానీ, న్యూజిలాండ్లో కానీ, మరి ఆస్ట్రేలియాలో కానీ, ఇతరత్ర వేరే దేశాల్లో కానీ క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా నా యూట్యూబ్స్ చూస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఇంగ్లీషు అని తెలుగు కూడా ఈ రెండు కూడా మిక్స్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే విదేశాల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. కాకపోతే కొంచెం చాలా సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా విదేశాల్లో ఉన్నందువల్ల కొంచెం ఆ ఇంగ్లీష్ యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళు కొన్ని వర్డ్స్ తెలుగులో అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ మదర్ టంగ్ మర్చిపోతారో అని చెప్పి తెలుగును మర్చిపోతారో అని తెలుగుతో పాటు ఇంగ్లీష్తో పాటు తెలుగు నేను మాట్లాడుతూ వాళ్ళకి ఒక రకమైనటువంటి విధానంలో నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు తప్పకుండా ఈ యొక్క స్పీచ్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తెలుగు వాళ్ళు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నాకు సరైనటువంటి విధానంలో రెస్పాండ్ అవుతున్నారు కూడా. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాకపోతే చాలా సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నాను. ఎంతమంది నేను చెప్పినటువంటి విధానంలో వాళ్ళ జీవితాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ప్లానింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా లాభపడుతున్నారు అంటే విషయం నాకు తెలియదు. కానీ బాగున్నామండి ఇప్పుడు శెట్టి గారు అని అంటున్నారు. చాలా సంతోషం. అంతవరకు చాలు నాకు. ఎంచేతనంటే ఏదైనా నా వల్ల పొరపాట్లు జరుగుతుంటే దయచేసి నాకు నా ఫోన్ ద్వారా నాకు తెలిపితే కనుక నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. శాస్త్రంలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ పొరపాటు జరగదు. నేను చెప్పే విధానంలో మీకు ఏమైనా అర్థం కానటువంటి స్థితిగతులు ఉంటే మాత్రం నాకు సూచనలు ఇవ్వండి, తప్పకుండా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఏమిటంటే, మరి కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసంలో మరి 2024 సంవత్సరం మాస ఫలితం అంటే మంత్లీ ప్రెడిక్షన్ ఎలా ఉందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మెయిన్గా అష్టమంలో శనైశ్వరుడు ఉన్నాడు. అష్టమంలో శనైశ్వరుడు ఎప్పుడైతే ఉంటాడో ఖచ్చితంగా ఆయువుకి పట్టు అనేటువంటి కలిగిస్తాడు. కానీ మిగతా విషయాల్లో శనైశ్వరుడు ఏ విధంగానూ ఏ రకమైనటువంటి లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టాన్ని మాత్రం ఇవ్వజాలడు. ఆ తర్వాత ఈ యొక్క శనిని బట్టి మాత్రమే రాహు ఫలితాలు ఇస్తాడు. అయితే ఈ రాహు ఎక్కడున్నాడు? పైసెస్ అంటే మీనరాశిలో ఉన్నాడు. ఈ మీనరాశి ఏదైతే ఉందో ఇది భాగ్యస్థానం అవుతోంది. ఇక్కడ శనైశ్వరుడు ఇచ్చినటువంటి ఆయువుని ఇస్తాడు, ఆ తర్వాత భాగ్యస్థితిని కూడా కల్పిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఉన్నటువంటి పక్షంలో ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే మరో విషయం ఏంటంటే, మరి ఈ గురువు అనేటువంటి గ్రహము వృషభ రాశిలో అంటే తారస్లో ఉన్నాడు. ఈ తారస్లో ఎప్పుడైతే ఉన్నాడో కర్కాటక రాశికి ఏమవుతుంది? లాభస్థానం అవుతుంది. గురువు ఎప్పుడైతే లాభస్థానంలో ఉంటాడో, బెనిఫిట్ ప్లేస్లో ఉంటాడో, ఈయన మీకు కలిగించేటువంటి లాభాలు బెనిఫిట్స్ అనేవి అంతా ఇంత కాదు. పెళ్ళిళ్ళు జరగనటువంటి వాళ్ళకి, మ్యారేజెస్ కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగటం, మ్యాచ్ కుదరటం, లవర్స్కి చాలా అద్భుతమైనటువంటి రీతిలో మరి వాళ్ళ యొక్క కాలం వెళ్ళబుచ్చటం, పెళ్ళికి ఆలోచనలు చేయటం, వెంటనే పెళ్ళిళ్ళు జరిగిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి రీతిలో మరి ప్రమోషన్స్ రావటం, వాళ్ళకి ఏమైనా ఇంక్రిమెంట్ రావాల్సి వస్తే ఇంక్రిమెంట్స్ రావటం, ఆ తర్వాత ఏదైనా ట్రాన్స్ఫర్స్ చాలా అనుకూలంగా అంటే కావలసిన విధంగా నాకు పలానా చోటికి ట్రాన్స్ఫర్ కావాలి, ఎంచేతనంటే నేను ఒక దిక్కు, నా భర్త ఒక దిక్కు, లేదా నేను నా భార్య ఒక దిక్కు, ఇలా మీరు వేరువేరుగా ఉండి పనులు చేసుకుంటూ చాలా మానసికంగా హార్ట్ఫుల్గా బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక్క దగ్గరికి కలిసిపోయి మళ్ళీ ఉండటం అనేటువంటిది జరుగుతుంది. పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు ఏ రకంగానూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, వాళ్ళు విసిగించరు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. ఇక మూడో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి దైవం అనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది. గాడ్ ఈజ్ దేర్ అంటారు. తప్పకుండా మీ భగవంతుని మీరు ప్రార్థిస్తారు. మీరు క్రిస్టియన్స్ అయితే క్రైస్తుని, లేకపోతే ముస్లిమ్స్ అయితే అల్లాను, మరి హిందువులైతే ముక్కోటి దేవతల్ని మీరు ఎవరిని నమ్ముకుంటే వాళ్ళని మీరు పూజించుకునేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు అంటే పిల్గ్రిమేజెస్ సందర్శించేటువంటి అవకాశాలు ఉంటాయి.
ఏదైనా సెలబ్రేషన్స్, ఏదైనా విందులు, వినోదాలు, ఇవన్నీ కూడా మీరు పాల్గొనే అటువంటి అవకాశాలు మీకు కూడా మీకు కలుగుతాయి. దైవ ప్రార్థనలు జరుగుతుంటాయి, అంటే సత్సంగ్ అంటారు. అటువంటి ప్రార్థనా ప్రదేశాలకు మీరు వెళ్ళి తప్పకుండా భగవంతుడిని ప్రార్థించి అందరూ కలిసి సామూహికంగా కలెక్టివ్గా భజనలు చేయటం, ఇటువంటి కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా మీకు ఉంటాయి. మరి సోదరుని మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు దగ్గరయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ రకమైనటువంటి రీతిలో ఈ మాసం అంతా జరుగుతుంది. మరి ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే అడ్వకేట్స్ కానీ, మరి డాక్టర్స్ కానీ, ఇతరత్ర లేకపోతే ఈ యొక్క ఇంజనీర్స్ కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, వీళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే అద్భుతంగా ఉంటుంది. ఏ రకమైనటువంటి ఆందోళన లేదు. అతి ముఖ్యంగా శుభకార్యాలకి మాత్రం ఏ రాశి వాళ్ళకి ఎవరికి కూడా జూలై మాసం ఎండింగ్ వరకు కూడా శుభకార్యాలే లేవు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఆగస్టు నుంచి శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, ఏదైనా అప్పటికి కూడా అవన్నీ కూడా ఆగస్టు నుంచి తప్పకుండా నెరవేరుతాయి. 7వ తారీఖు నుంచి అద్భుతంగా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఇతరత్ర సంపాదన పరంగా కానీ, లేకపోతే ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఇవన్నీ కూడా సవ్యంగానే సాగుతాయి. ఇంతకాలం మొన్నటి దాకా కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా నిందలు అనేటువంటి కలిగాయి, చాలా బాధాకరమైనటువంటి రోజులు గడిచాయి. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఖచ్చితంగా మెల్లిమెల్లిగా అటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు తప్పుకునేటువంటి స్థితిగతులు ఏర్పడబోతున్నాయి. ఇంకా మరికొద్ది కాలం, అంటే మార్చి 2025 వరకు కొంచెం నిలదొక్కుంటే ఆ తర్వాత మీకు వచ్చిన ఇబ్బంది చాలా తగ్గిపోతుంది. ఏ రకంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాదు. ఎంచేతనంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి. అష్టమంలో శని అంటే, అష్టమం అంటే ఆయుక్షేత్రము, కొంత కష్టము. ఇది పాపస్థానం కాబట్టి పాపస్థానాధిపతి క్రూరగ్రహమై పాపస్థానంలో ఉన్నందువల్ల ఆయువును కలిగిస్తాడు, కొంత కష్టాన్ని కూడా కలిగిస్తాడు. ముఖ్యంగా ఈ యొక్క క్యాన్సర్ రాశి అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి 8వ స్థానంలో శనైశ్వరుడు అంటే సాటర్న్ ఉన్నాడు కాబట్టి కొంత కష్టం అనేటువంటిది ఖచ్చితంగా కలిగిస్తాడు. కరప్టెడ్ పర్సన్స్ అంటే లంచాలు తీసుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి, మళ్ళీ దుర్మార్గులైనటువంటి రాజకీయ నాయకులకి మాత్రం గొడ్డలి పెట్టు, చాలా డేంజరస్ థింగ్స్, చాలా జ్యుడిషరీలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, వీళ్ళు కేసులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, ఈవెన్ వాళ్ళు జైలుకు పోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కామన్ మ్యాన్కి వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు. ఖచ్చితంగా లవ్ అండ్ ఎఫెక్షన్స్తో అన్ని రకాలుగా ఆనందంగా ఉంటారు. ఏమైనా ఆర్టికల్స్, ఇంటికి కావాల్సినటువంటి ఆర్టికల్ వస్తువులు కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. లేకపోతే ఏదైనా ఇతరత్ర ఏదైనా బర్త్డే ఫంక్షన్స్, ఇటువంటి ఫంక్షన్స్ హ్యాపీగా గడుపుకుంటారు. ట్రావెల్స్, ఏదైనా పిక్నిక్ వెళ్తారు, లేకపోతే పిల్గ్రిమేజెస్కి వెళ్తారు. చాలా బాగా ఆ యొక్క ప్రయాణాలు సాగుతాయి. అద్భుతమైనటువంటి రీతిలో ఆనందంగా గడిపేటువంటి పరిస్థితులు హ్యాపీగా ఆ రకంగా ఈ యొక్క జూన్ మాసం అంతా కూడా గడిచిపోతుంది. అట్మాస్ఫియర్ కూడా వర్షాకాలం కాబట్టి చల్లగా, ఒక్కసారిగా ఎండలో మనం చాలా నలిగిపోయి ఉంటాం, చల్లబడిపోతుంది. తప్పకుండా మన మైండ్ కూడా కూల్ అయిపోతుంది. కాబట్టి ఈ జూన్ మాసాన్ని మీరు ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేయండి. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏమండి ఎవరిని పూజించాలి అని అంటే ఖచ్చితంగా శివుణ్ణి పూజించండి. శివుణ్ణి పూజించినట్టయితే మీ కోరికలు నెరవేరుతాయి. శివుడికి అష్టోత్తరం చదవండి, లేదా మొబైల్స్లో దొరుకుతుంది, ఇంటర్నెట్లో ఉందిగా, వినండి అష్టోత్తరం. నేర్చుకుని అనేటప్పటికి టైం పడుతుంది. మొదలు వింటూ ఉంటే తర్వాత మీకు నోటెంబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ బ్రెయిన్ అది రికార్డ్ చేసేసుకుంటుంది. కాబట్టి ఏ రకమైనటువంటి టెన్షన్ అక్కర్లేదు. తెలిసింది కదండి. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.